మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మేషరాశి వారికి ఫిబ్రవరి 27 అమావాస్య ఇంట్లో ఇలా అవ్వచ్చు. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. మేషరాశి వాళ్లకు ఫిబ్రవరి 27 అమావాస్య రోజున ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో, అలాగే ఏ విధమైన పరిహారం చేసుకోవాలో అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తిగా అర్థమవుతాయి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక, ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. అనుకోని కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉండబోతుంది. మీ మనసుకు కొంత ఆందోళన గురవుతారు. ఆలోచనలు అనేవి రేపటి రోజున సరిగ్గా ఉండవు. చంచలత్వం స్వభావం అనేది మీకు రేపటి రోజున పెరుగుతుంది. ఇక నూతన ప్రయత్నాలు గాని, నూతన పనులు గాని మొదలు పెట్టేటప్పుడు బాగా ఆలోచించి చేయాలి. తొందరపాటుతో ఏ పని కూడా చేయకూడదు. ఆరోగ్యపరమైనటువంటి అంశాలను చూసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలైతే ఉండవు. మీకైతే కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మీకు ఎంతైనా మంచిది. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు కుటుంబంలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. కుటుంబ వ్యక్తులు మీకు రేపటి రోజున అనుకూలంగానే ప్రవర్తిస్తారు. రేపటి రోజున అన్ని రంగాల వాళ్లకు కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మీరు కొంత ఆందోళనకి గురవుతారు. ఇక ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా మీకు ఉండే సమస్యలు తొలగిపోయేటటువంటి సమయం రాబోతుంది. ఇక మీరు ఏ పని చేస్తున్నా గానీ అందులో ఖచ్చితంగా ముందుంటారు. ఆ పనులను మీరు ఇతరులతో చేస్తూ విజయవంతంగా పేరుని సంపాదించుకుంటారు. ఇక మీ పనులను ఎంత త్వరగా నైపుణ్యంతో పూర్తి చేయగలరో అంతే త్వరగా మీరైతే పూర్తి చేస్తారు. ఇక మీ యొక్క రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, సంతాన పరంగా చూసినట్లయితే కనుక సంతాన పరంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా రేపటి రోజున పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా మారుతాయి. ఇక శత్రు విజయం అనేది కలుగుతుంది. కోర్టులో ఏవైనా సమస్యలు ఉంటే మీకైతే కనుక ఆ సమస్యలు తొలగిపోతాయి. తీర్పు మీకు అనుకూలంగా రాబోతుంది. పెండింగ్ లో ఉన్న ఏ పనైనా సరే పూర్తి చేయగలుగుతారు. మీకు అనుకూలమైన వ్యక్తులకు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అయితే అన్నింటిలో కూడా సానుకూల ఫలితాలు ఉండబోతున్నాయి. విద్యార్థులకు కలిసి రాబోతుంది. విద్య పరంగా రేపటి రోజున ఆందోళన తొలగిపోయి గృహపరమైనటువంటి పనులను కూడా పూర్తి చేస్తారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మిశ్రమమైన ఫలితాలు కొన్ని విషయాల్లో కనిపించబోతున్నాయి. స్నేహితులతోనూ, బంధువులతోనూ చిన్నపాటి వాగ్వివాదాలు, చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి చిన్నపాటి అనారోగ్య సమస్య కూడా ఇబ్బందిని కలిగిస్తుంది. ఎవరికీ చెప్పుకోలేని ఆ యొక్క అనారోగ్య సమస్యతో వీరైతే కనుక బాధపడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క అనారోగ్య సమస్య వీరికి ఉన్నటువంటి కొంత ఆహారపు అలవాట్ల మార్పు కారణంగా వచ్చిందని చెప్పుకోవాలి. వీటిని సరిచేసుకోవడం ద్వారా మీరు ఆ అనారోగ్య సమస్య నుండి కూడా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే బయటికి వెళ్ళినప్పుడు, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళినప్పుడు తెలుపు రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మీరైతే మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకైతే కనుక సోమవారము, ఆదివారము, గురువారము చక్కగా కలిసి వస్తాయి. ఈ యొక్క రాశివారు ఏదైనా ముఖ్యమైన పనిని మిగిలిన రోజుల్లో వాయిదా వేసుకుంటే మంచిదని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎదుటి వారికి సహాయం చేసి వీరి యొక్క మనసుని ఆ భగవంతుడు పరీక్షించబోతున్నాడు. మీరైతే కనుక మీ వద్దకు సహాయం కోసం ఎవరైనా వచ్చినట్లయితే వారిని గనక మీరు సహాయం చేసి ఆదుకుంటే కనుక ఆ యొక్క భగవంతుడికి అనుదృష్టి అనేది మీ పైన పడే పరిస్థితులు అయితే మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ పరీక్షలో మీరైతే కనుక నెగ్గినట్లయితే మీకున్నటువంటి కష్ట నష్టాలు అన్నీ కూడా తీరిపోయి మీకు అనుకూలమైన పరిస్థితులు కలగబోతున్నాయి. శివారాధన మేలుకరమైన ఫలితాలను కలిగిస్తుంది. గోమాతకి మీరైతే కనుక నానబెట్టిన శనగలను దానం చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు. మీరైతే కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.